మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. और दूसरी तरफ आलू डालने के बाद में सोना निकलने वाला है, राहुल गांधी एक तरफ है, तो चुनना किसको है हमको तय करना है, ये लोगों को आपको बताना है। क्योंकि आप जितने यहाँ कार्यकर्ता बैठे हैं ये कोई पब्लिक रैली फंक्शन नहीं है। कार्यकर्ताओं को मैं बता रहा हूँ, आप जी जान से अगले 7 तारीख तक काम करें, 13 तारीख तक काम करेंगे तो निश्चित रूप से तेलंगाना का एक नई दिशा आपके माध्यम से तेलंगाना के लोगों के लिए मिलेगा। एक बार 12 से ज्यादा सीटें तेलंगाना में भारतीय जनता पार्टी के सांसद चुन के आएंगे तो आपके जो अभी के निजाम है रेवंत जी उनकी छुट्टी हो जाएगी, ये आपको मैं बताना चाहता हूं। इसलिए आपको डॉक्टर साहब को चुनना है, अभी के सांसद को घर को भेजना है, क्योंकि पिछले 5 साल में जो किसी हुआ है आपके भुवनगिरी में उसको ठीक करने के लिए एक डॉक्टर साहब को फिर एक बार आपको चुन के लाना है। मैं आशा करता हूं मंच पर जितने नेता है अपने जिम्मेदारी जो लिया है उसको पार करने का काम हम सब करना है। मैं ज्यादा वक्त आपका नहीं लूंगा क्योंकि सब लोगों ने भाषण किया है। मेरा इतना ही कहना है, शक्ति केंद्र और मंडल अध्यक्ष और बूथ अध्यक्ष जो काम अपने पास दिया है वो काम अगले 7-13 महीने तक हमको करना है। अपने मुल्क में सबसे ज्यादा नींद के डॉक्टर साहब को फिर एक बार दिल्ली भेजना है और मोदी जी को इस बार प्रधानमंत्री बनने के लिए जो 400 पार का नारा है, पिछले 10 साल में मोदी जी जितने अनिवार्य थे उससे भी ज्यादा अनिवार्य इस 5 साल में होने वाला है। क्योंकि अगले 5 साल में मोदी जी चुन के आने के बाद जो आप जनता का सबसे ज्यादा मन में है ऑक्यूपाइड कश्मीर को जब भारत में विलीन करने का साहस सिर्फ नरेंद्र मोदी के नेतृत्व में होने वाला है, अगले 5 साल में निश्चित रूप से होगा। तो मैं फिर एक बार आप इसलिए कहना चाहता हूँ, पूरे देश में कांग्रेस के पास कुछ नहीं है, इसलिए तेलंगाना और कर्नाटक को लूट के यहाँ का पैसा लेके पूरे देश में प्रचार प्रसार कर रहे हैं। तो इसीलिए तेलंगाना कांग्रेस का एटीएम बन रहा है, तो उसको बंद करके नई दिशा देने का काम आपके माध्यम से होगा। जरूरी है आप पूरा जो काम करेंगे और फिर एक बार జగనన్న తరగతి తర్వాత బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఈ రోజు ఏమంటారు, జూన్లోనే పంచాయతీ ఎన్నికలు. ఎందుకంటే ఎవరు సర్పంచులు పనిచేయట్లేదు, ఎవరు స్థానిక లీడర్లు కలగట్లేదు, అందరికీ నమ్మకం పోయింది. నా ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందో కూర్చుందో అని వాళ్ళకే నమ్మకం లేదు. అందుకొరకే జూన్లోనే ఎన్నికలు పెడతామని ఒక ఎర వేస్తున్నారు. ఎన్ని ఎరలు వేసినా కూడా అది సాధ్యపడదు. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, మనం ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. పెద్ద నాయకుడు కానీ చిన్న నాయకుడు కానీ బూత్ గా బాదుషా, బూతులు ఎవరు గెలుస్తారో వాళ్ళే సికిందర్, బూతులు గెలిచిన వాళ్ళే సికిందర్. అందుకోసం దయచేసి ఇప్పటికే మన పార్టీ ఇచ్చింది బూత్కు ఒక బూత్ పాలక్, ఇతర అభ్యర్థులు, బూత్ ప్రెసిడెంట్, సెక్రటరీ. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి, 100% మీరు రోజుకు 2 గంటలు, ఓన్లీ 2 అవర్స్, మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి స్టిక్కర్ పోతే 100% మనం గెలుస్తాం. ప్రజలు వెయిట్ చేస్తుంది, మోదీ గారికి వేయాలని వెయిట్ చేస్తుంది. ఈ రోజే వీడియో చూశాను, తుంగతుర్తిలో ఒక కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, యువజన అధ్యక్షులు వీడియో మీద, టీవీ మీద మీది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, కానీ నా ఓటు మాత్రం మోడీ గారికి, నా ఓటు మాత్రం భూలందరికీ చెప్తున్నారు. చాలా మంది అంతరాత్మలో
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, బీఆర్ఎస్ నాయకుల్లో, సిపిఐ నాయకుల్లో, సిపిఎం నాయకుల్లో పార్టీల కార్యకర్తగా మనకు వినిపిస్తున్నారు. ఎర్ర జెండాలు కూడా కాషాయ జెండాగా మారుతున్నాయి. చాలా మంది నిన్ననే రాత్రి నాకు ఫోన్ చేశారు, సార్ మీరు వస్తాం, నాకు సిపిఎం నాకు నక్సల్ పడ్డ, కానీ బీజేపీ కాషాయ జెండాకు మేము నమ్ముతున్నాం, మోదీ గారిని ఆదరిస్తున్నాం. నేను చెప్పాను, అరే భయ్ ఎర్ర జెండా కాషాయ జెండా అంటే ఈజీగా మారుతుంది. 3 రోజుల జెండా మారలేదు. ఎర్ర జెండా వెళ్ళిపోతే కాషాయ జెండా వెళ్తుంది. ప్లీజ్ వెల్కమ్. దయచేసి మీరందరూ ప్రతి గ్రామంలో చేరికల్లో మీరు ప్రోత్సహించండి. చాలా మంది యువకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీలు వాళ్ళను తిట్టలు ప్రవేశించండి. మీరు నాకు దయచేసి మీ అందరి తెలియజేస్తూ మనకు ముగించేందుకు ఒకటే ఒక విజ్ఞప్తి, డైలీ క్లాస్ మార్నింగ్ డైలీ క్లాస్. మీరు ఎంతమంది ఇస్తారు చెప్పండి. సెకండ్, నా రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద చిన్నతనం, నాకు ఫోన్ రాలేదు, నాకు వాట్సాప్ వచ్చింది, మీరు పిల్లలు పక్కన పెట్టండి. 5 సంవత్సరాలు కాదు, జీవితకాలం మీకు పనిచేస్తాను నా వ్యక్తిత్వం తెలుసు. నా